అగ్ర హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల సమయానికే థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ సీరియస్ అయ్యారు. రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సినిమా విడుదల సమయంలో అలాంటి బంద్ ఆలోచనల వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి ప్రకటనలు రావడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమ బాగుపడాలంటే రాజకీయ మాలిన్యత నుంచి దూరంగా ఉండాలన్నారు. వారు కూడా కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తామన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాలి, కలవాల్సి ఉంది, ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవకపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం, అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం, దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా